చాలా మందికి నాకు యోగం కుదరట్లేదు. ఎలా చేయాలి? ఎలా చేస్తే బాగుంటుందని అడుగుతూ ఉంటారు కదా! దానికి సూరజ్ అన్న ఏం చెప్తున్నారో ఒకసారి వినేద్దామా ఎలా చేయాలో? మనం యోగం ప్రారంభించే ముందు అతి ముఖ్యమైన విషయం సోల్ కాన్షియస్ ఆత్మ స్మృతిలో స్థిరపడటం. మనసు మన నియంత్రణలో ఉండాలి. ప్రస్తుతం చాలా మంది తమ మనసుకే బానిసలైపోయారు. మనసు అనే నౌకరు యజమానిని శాసించే పరిస్థితిలో ఉంటే ఆ స్థితి ఎలా సరైనదవుతుంది? మనసును తన అదుపులో ఉంచుకోవడమే మెడిటేషన్ రాజయోగానికి మొదటి యొక్క మెట్టు ఉంది. ఆత్మస్మృతి అంటే కేవలం నేను ఆత్మను అని అనుకోవడం మాత్రమే కాదు, ఆ ఆత్మ యొక్క అసలు స్వరూపం లేక విశేషతను తెలుసుకోవటం. నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మ యొక్క స్వమానాన్ని ఎలా పెంచుకోవాలో మనం తెలుసుకుందాం. మన ఆత్మ యొక్క గొప్పతనాన్ని, శక్తిని గుర్తు చేసుకునే ప్రక్రియ ఈ యొక్క రాజయోగం. ఈ స్వమాన స్థితిలో స్థిరపడడం ద్వారా రాజయోగం చేస్తున్నప్పుడు కేవలం ఆలోచనే కాకుండా ఆత్మీయ అనుభూతి కలుగుతుంది. ఇది రాజయోగానికి మరింత లోతుగా మరియు ప్రభావవంతంగా మారుస్తుంది. బాబా మనల్ని దైవీ గుణాలు కలిగిన గొప్ప ఆత్మలని గుర్తు చేస్తున్నారు. మనం చాలా కాలంగా భక్తి మార్గంలో గుడికి వెళ్ళినప్పుడు, ప్రభు నేను పాపిని, నేను చాలా అల్పుడిని, నన్ను ఉద్ధరించు అని మనల్ని మనం చాలా తక్కువగా హీన భావంతో చూసుకున్నాం. భగవంతుడు మనకు గుర్తు చేస్తున్నది ఏంటంటే, మనము అల్పులము కాదు, మనలో దైవత్వం ఉంది. గత జన్మల్లో సత్యుగము, త్రేతాయుగాలలో మనం దేవతా స్వరూపంలోనే జీవించాం. ఆ దైవిక సంస్కారాలు ఇప్పటికీ మనలోనే ఉన్నాయి. మనం వాటిని కేవలం మర్చిపోయాం. మనం బాబా సంతానమని, సర్వశక్తివంతుణ్ణి మర్చిపోయి ఒక సాధారణ వ్యక్తిగా బతుకుతున్నాం. మనం స్వయం భగవంతుని యొక్క పిల్లలం కాబట్టి మనలో కూడా ఆ దైవిక శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. సింహం పిల్ల సింహం అని తెలియక గొర్రెలతో కలిసి ఎలా అయితే గొర్రెలాగా ప్రవర్తిస్తుందో, మనం కూడా మన నిజమైన స్వరూపాన్ని మర్చిపోయి అలాగే ఉంటున్నాము. నిజానికి మనం చాలా శాంతంగా, గంభీరంగా మరియు శక్తివంతులం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం ఆత్మలము మరియు భగవంతుని యొక్క పిల్లలము అనేది పరమ సత్యం. ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనే భావనలలో స్థిరపడడం వల్ల మనలో అణిగి ఉన్న శక్తులన్నీ మేల్కొంటాయి. ఈ స్వమాన స్థితిని కేవలం రాజయోగం చేసినప్పుడే కాకుండా రోజంతా మనం చేసే పనుల్లో కూడా నిలపాలి. మనం చేసే ప్రతి పనిలో ఆనందం, శక్తి మరియు శాంతి ఉండేలాగా చూసుకోవాలి. మనం పరమాత్మతో నిరంతరం సంబంధం కలిగి ఉండాలి. బాబాతో కలుసుకోవడం, బాబాను మన మనసులో మాట్లాడే విధంగా మనం మాట్లాడడం, బాబాతో మాట్లాడటం, బాబా నుంచి దివ్య దృష్టిని పొందటం మరియు బాబా నుంచి వరాలను స్వీకరించడం ద్వారా మన స్థితి ఉన్నతమైనదిగా చేసుకోవచ్చు. చివరగా ఆత్మగా మనం పరంధామంలో ఉన్న సర్వశక్తివంతుడైన పరమాత్మ వద్దకు వెళ్ళడం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనం పరమాత్మతో ఎలా సంబంధం కలిగి ఉండాలంటే, బాబాతో నిరంతరం సంభాషిస్తూ బాబా నుండి దివ్య దృష్టిని స్వీకరిస్తూ ఉండాలి. బాబా ఇచ్చే వరాలను స్వీకరిస్తూ ఆత్మగా పరంధామంలో ఆ సర్వశక్తివంతుడి యొక్క వద్దకు వెళ్ళి ఆ స్థితిలో స్థిరపడాలి. ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థితి నుండి పక్కకు వెళ్లకుండా అదే స్థితిలో స్థిరంగా ఉండటమే రాజయోగం. ఎవరైనా ఏమన్నా సరే ఆ అచంచలమైన స్థితిలో ఉండటమే నిజమైన యోగం. బాబాతో అనుసంధానమై ఉన్నప్పుడు కలిగే ఆనందం గురించి చెప్తూ ఈ పద్ధతిని రోజుకు 3 సార్లు ప్రయత్నించి చూడండి. అప్పుడు యోగం చేయడం ఎంత సులభమో మీకే అర్థమవుతుంది. అచ్చా, ఓం శాంతి.